ఈ సినిమాలు ఇది బాగా ఇష్టంతోటి ఎప్పుడు ఏ వయసులో వచ్చేసారు సినిమాల్లోకి? ఆల్మోస్ట్ అంటే నేను 22 సంవత్సరాలు 21. ఉన్నారు. అంటే ఫస్ట్ ప్రయాణం ఎలా? అంటే మా ఊర్లో ఒక ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్. ఓకే. అట్లాగే చెన్నై అనమాట అండి. చెన్నై వెళ్ళాం హుహుహు. 88లో. ఇప్పటికీ నేను ఇండస్ట్రీకి వచ్చి 32 ఇయర్స్ కావస్తుంది. ఓకే సార్. హ్మ్. సో అట్లాగా మా ఫ్రెండ్ మేమిద్దరం వెళ్ళిపోయాం చెన్నై. హుహు. వెళ్ళిపోయి అట్లాగా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడండి ఇప్పుడు? ఆ ఫ్రెండ్ తర్వాత అంటే తను హెల్త్ సరిగా ఉండదు. ఓకే. ఆడ నుంచి వచ్చేసాడు. హ్మ్. అంటే ఎక్కడ తను జాయిన్ డైరెక్ట్ ఓకే హీరో సార్. అవ్వాలనేది కాదు. ఊరికే మీతో పాటు అసలు నా వచ్చాడు. గురించే వచ్చాడు పాపం తను. ఓకే. తన కోసం దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి హ్మ్. చేయాలనే ఉద్దేశంతో. ఏడుకొండలు తన పేరు. ఓకే సార్. బాగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. హ్మ్. తీసుకొచ్చి ఆడ నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యే వరకు ఉండి హ్మ్. మళ్ళీ ఊరు వచ్చేసాడు తను. ఫస్ట్ ఎక్కడ జాయిన్ అయ్యారు సార్ అసిస్టెంట్ ఫస్ట్ డైరెక్టర్? ఏం రత్నం గారి దగ్గర అండి. ఏం ఏం రత్నం. రత్నం గారి దగ్గర. ఓకే. అప్పుడు కర్తవ్యం లాస్ట్ డే షూట్ అనమాట హుహు. విజయశాంతి గారితో. హ్మ్. అప్పుడు కలిసాక ఇమీడియట్ పెద్దరికం అనే సినిమాకి హుహు. రత్నం గారే ఫస్ట్ డైరెక్షన్ ఆయన. ఓకే. నేర్పించారు. ఎలా ఆయన ఉండాలి? ఆయన కూడా ఫస్ట్ సినిమా అది. ఆహా! ఆయన అంతవరకు మేకప్ మ్యాన్ అనమాట. ఓకే. ఏం రత్నం గారు. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు చూడండి, అవునండి. హరిహర వీరమల్ల ఆయన హ్మ్. అనమాట. ఈ ఈ విజయశాంతి గారితో ఏమన్నా చేసారా సార్? అంటే షూట్ విజయశాంతి గారితో మీరు అంటే అసిస్టెంట్‌గా? డైరెక్షన్గా కొన్ని అవకాశాలు వచ్చి కుదరలేదు కానీ హ్మ్. నేను ఆవిడతో ఆశయం అనే సినిమా, రౌడీ మొగుడు అనే సినిమా వర్క్ చేశాను నేను అసోసియేట్ డైరెక్టర్గా. ఓకే. మోహన్ బాబు గారు, హ్మ్. విజయశాంతి గారు వీళ్ళతో చేసినప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్ విజయశాంతి గారు సెట్‌లో? చాలా లేడీ సూపర్ స్టార్. ఆ! చాలా హ్యాపీగా ఎప్పుడు ఆవిడ కూడా నవ్వుతా మంచి డైనమిక్గా ఉంటుంది. ఓకే. హీరోయిన్ అంటే నేను హీరోయిన్ అన్నట్టు కూర్చోదు, హ్మ్. ఒక సూపర్ స్టార్ హీరోలాగా ఉంటుంది అనమాట. హ్మ్. కోపం అట్లా కోపం ఉంటుందండి? లేదు లేదు అసలు. నార్మల్‌గా ఉంటారు. చాలా హ్యాపీ, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. హ్మ్. చాలా హ్యాపీ. మోహన్ బాబు గారితో సార్? మోహన్ బాబు గారు ఏంటంటే కాసేపు సీరియస్, కాసేపు జోకులు, హ్మ్. అట్లా స్ప్లిట్. ఉంటాడు ఆయన. స్ప్లిట్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కానీ దగ్గరికెళ్ళాలో, ఏంటంటే ఎప్పుడు ఆయన దూరంగా ఉండాలో. అన్నెసరీగా మాట్లాడు. ఓకే అండి. మిస్టేక్ ఉంటేనే మాట్లాడతాడు, మిస్టేక్ లేకపోతే మాట్లాడండి ఆయన. ఆహాహా! మిస్టేక్ లేకపోతే ఇక సరదాగా జోకులు వేస్తుంటాడు. ఓకే. మిస్టేక్ ఉంటే మళ్ళీ ఇమీడియట్ కౌంటర్ అయిపోద్ది రివర్స్. హుహు. కానీ చేసారా? వెరీ డిసిప్లిన్ అండి. డిసిప్లిన్. అబ్బో మోహన్ టైం బాబు అంటే గారు టైము. ఎన్టీఆర్ గారిని ఉమ్, ఫాలో అయ్యేవాళ్ళు కదా! బాగా. ఆ టైమింగ్స్ అవన్నీ కూడా. ఆయనతో నేను రౌడీ మొగుడు సినిమా వర్క్ చేశానండి. హ్మ్. తర్వాత ఆయన బ్యానర్లోనే నేను డైరెక్ట్ చేశా. ఓకే వాళ్ళ సార్. అబ్బాయి విష్ణు ఆ! సెకండ్ ఫిలిం సూర్యం అనే సినిమా. ఓకే సార్. దాంట్లోనే ఫస్ట్ టైం విష్ణు, మోహన్ బాబు గారు ఇద్దరు సాంగ్ యాక్ట్ చేశారు. బాంబే హీరోయిన్ అనుకుంటా కదా! సెలీనా జెట్లీ. సెలీనా జెట్లీ. సెలీనా అవును. జెట్లీ. అవును. ఆ సినిమా అనమాట నేను చేసింది. ఓకే సార్. విష్ణుకి ఫస్ట్ హిట్ సినిమా అది. ఓకే సార్. అవును. అట్లాగా ఆ! ఆయనతో ఆ సినిమా చేస్తూ ఏ రోజు నేను టైం మిస్ అవ్వలేదండి. హ్మ్. ఆయన కంటే ముందు వెళ్ళడానికి ట్రై చేసేవారు. ముందే ఉంటాం అందరం. ఆ! అసలు ఆయన వస్తున్నాడంటే చాలిగా ఆ! ఎలా అంతా ఎలర్ట్‌గా ఎలా ఉంటారు. కొంచెం లేట్ అయితే ఏమనేవాళ్ళు సార్? అరిచేస్తాడండి. ఆ! ఏమయ్యా నువ్వు డబ్బులు తీసుకుంటున్నావా? తీసుకుంటున్నావు. హ్మ్. నీకేం తక్కువ చేశాను, ఎందుకు లేట్‌గా వచ్చావు? హ్మ్. ఏంటి రీజన్? హ్మ్. నీకు ఇంకో ప్రాబ్లమా? హ్మ్. మా కంపెనీ ప్రాబ్లమా? హ్మ్. ఎక్కడ మిస్టేక్ అంటాడు. కోపం ఎక్కువ అని టాక్ సార్ ఇండస్ట్రీలో కోపం మోహన్ అంటే బాబు గారికి. అన్నెసరీ కోపం కాదండి. ఆ! కాకపోతే ఏంటంటే ఆయన వర్క్ విషయంలో హ్మ్. టయానికి రాకపోయినా, వాళ్ళ వల్ల లేట్ అయినా అక్కడ హ్మ్. కోపపడతాడు. కొడతారు అని కూడా ఒక టాక్ అన్నెసరీగా అయితే ఉంది లేదు. సార్. కొట్టారా సార్ ఎవరినైనా మీ అంటే ముందు? నా ముందు ఎప్పుడు జరగల. ఆ! జరగల. నా ముందు ఎప్పుడు జరగల. ఆ! అదే. కానీ ఏంటంటే మేనేజర్‌లో పడేది. హ్మ్. మేనేజర్‌లో పడేది. ఓకే. షూట్ ఇయ్యాల, ఎందుకు లేట్ అయింది? ఆ! ఎవరు తప్పు? చేసుకున్నారా ఇప్పుడే? ఆ! నేను నా మేనేజర్‌ని కొట్టడం చూసా. ఓకే. ఆ! మీరు నేను ఆయన తప్పించుకున్నారు. వెళ్ళిపోతాడు అనుకున్నా. ఆ! పెద్దాయన కోపం వస్తే అలా కొడతాడు. మళ్ళీ పిలిచి మళ్ళీ డబ్బులు ఇస్తాడు సార్ డబ్బులు అంటే. అదేలెండి. ఆ కోపంలో ఒకటో రెండో పడుతూ కానీ ఉంటాయి. ఆయన అంటే ఇది వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి కూడా ఆ మనిషి తత్వం అంతా మళ్ళీ బాగా అలవాటై ఉంటుంది చూసుకుంటాడండి. కదా! అదేలెండి. బాగా ఇంట్లో అంటే మన వాళ్ళు ఎలా మన ఫీల్ అవుతారో అలా ఫీల్ ఇంట్లో అయ్యేవాళ్ళేమో పర్సన్ లాగా బహుశా. చూసుకుంటాడు. ఓకే. అంత ఓకే. మంచి నేచర్ కూడా ఆయన. హ్మ్. కోపం వస్తే అలా ఉంటది, ప్రేమ వచ్చినా అలాగే ఉంటది. సరే. అంత మంచిది. ఓకే సార్. ఆళ్ళ సీనియర్స్ తోటి అదొక గుడ్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఆ వర్క్ చేయటం. డిసిప్లిను, ఆ కోపము, ఆ ప్రేమ అన్నీ కూడా అన్నీ కలగలిపి అలాగే ఉంటాయి. ఉంటాయనుకుంటా. ఓకే. హ్మ్. కానీ ఆయనతో బాగా వర్క్ చేశాను.
ఓకే సార్. ఎన్ని ఇంకా నేనే ఆడుకున్నాను ఆయనతోటి. అవునండి. ఎలా సార్? ఇంకా ఒక ఎక్స్‌పీరియన్స్ టైంలో చెప్పండి. మిస్ అయ్యేవాడిని కాదు. హ్మ్. మళ్ళీ వర్క్‌లో మిస్ అయ్యేవాడిని కాదు. ఓకే. ఆయన 500 సినిమాలు చేశారు. హ్మ్. అదే ఎక్స్‌పీరియన్స్‌కి నేనిక్కడ వర్క్ చేసేవాడిని అనమాట. ఓకే. అందువల్ల ఆయన చేత ఏది చెప్పించుకునే స్థాయిలో లేను. ఓకే. ఓకే సార్. అందువల్ల బాగా లైక్ చేశారు ఆయన చేసి కూడా. హ్మ్. ఆహా! అందుకే ఒక ఆయనది 'విష్ణు' సినిమా గూడా ఇచ్చినట్టున్నారు కదా మీకు. అవునవునండి. అవును సార్. తర్వాత ఫస్ట్ డైరెక్షన్ మూవీకి ఎలా ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్ సార్? డైరెక్షన్ మూవీ అండి 'ఆర్‌బి చౌదరి' గారు 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' బ్యానర్‌లో అనమాట. హ్మ్. ఆహ్, చాలా కథలు చెప్తానికి వెళ్తున్నాను. బట్ ఫస్ట్ టైమ్ చెప్పే కథతో ఓకే అవ్వాలి. హ్మ్. ఏం కథ చేయాలి? ఎలాంటి కథ చేయాలనుకోని హ్మ్. నేను అనుకున్నాను. అమ్మ అంటే ప్రతి వాళ్ళకి ఇష్టం. హ్మ్. మొదటి ఇష్టం అమ్మ. హ్మ్. సో, అమ్మ మీదనే చెబుదాం. హ్మ్. ఆ అమ్మ మీద చేసే కథ చేస్తే నాకు ఫస్ట్ హిట్ వచ్చిద్ది అనేది నా ఫస్ట్ ఫీలింగ్. ఓకే. సో, నెక్స్టు మదర్ సెంటిమెంట్ సినిమాలు ఏమొచ్చినాయి అసలు ఈ టైంలో హ్మ్. అని చూసుకుంటే బిఫోర్ 10 ఇయర్స్ తర్వాత సినిమా లేదు. ఓకే. సో, అందుకని నేను మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ చెప్పా 'ఆర్‌బి చౌదరి' గారికి. హ్మ్. ఆయన సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు కథ. ఓకే సార్. ఓకే చేసేసి ఇక అప్పుడు హీరో రాజశేఖర్‌కి చెప్పించటం హ్మ్. ఇలాంటియన్నీ చేశారు. చేశాక 'సింహరాశి'. ఓకే. అయితే అట్లాగా నాకు ఆళ్ళు నా కథ విని నేను చెప్పే విధానం నచ్చి హ్మ్. ఇమ్మీడియేట్ రాజశేఖర్ చాలా షార్ప్‌గా ఉన్నాడండి సముద్ర. హ్మ్. ఆయనకి ఇవ్వండి అని రాజశేఖర్ చెప్పటం. హ్మ్. 'ఆర్‌బి చౌదరి' గారోళ్ళు ఇవ్వటం. అట్లా చేశారు. అట్లాగా నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది. హ్మ్. అంతేకాకుండా 'ఆర్‌బి చౌదరి' గారికి ఏంటంటే ఇష్టం, నా జనరల్‌గా మన అవకాశం కోసం మనం వెళ్లి మాట్లాడతాం. అవునండి. నాతో పాటు ఇంకొక నలుగురు, ఐదుగురు డైరెక్టర్లు వచ్చేవాళ్ళు. ఓకే. మేమంతా గ్రూప్‌గా కలిసేవాళ్ళం. ఓకే. తమిళ్‌లో లింగస్వామి, హ్మ్. నేను, హ్మ్. షాజహాన్ అని విజయ్‌తో చేశాడండి. హ్మ్. రవి, హ్మ్. రాజేంద్ర ఇట్లా హ్మ్. మేమందరం ఒక బ్యాచ్ ఉంది. సూపర్ ఓకే. గుడ్‌లో ట్రై చేసినోళ్ళు. ఓకే. అప్పుడు ఈ నలుగురిలో ఎవరన్నా కథ చెప్పింది బాగుందనుకోండి, హ్మ్. నేనే ఎళ్ళిపోయి ఆయనకి సార్ ఆ డైరెక్టర్ కొత్త అతని కథ బాగుందండి. తమిళ్‌లోయి కూడా మీరు తమిళ్‌లో కూడా ఆ కథ చెప్పేవారు. బాగుంది సార్ అది ఓకే. వినండి సార్ హ్మ్. అనేవాడిని. ఏమయ్యా నీ కథ నా కథ వినండి, నాకు అవకాశం ఇవ్వకుండా పక్కోడికి అవకాశం ఇవ్వమంటావేంటి నువ్వు ఆ! అనేవాడు చౌదరి గారు. ఓకే. అట్లాగా ఆయనకి ఆ విధంగా హెల్పింగ్ నేచర్‌లో కూడా ఆయనకి నేనంటే బాగా ఇష్టం. హ్మ్. చాలా మంచోడిలాగా ఉన్నాడు సముద్ర. 'సూపర్ గుడ్' బ్యానర్ మీద చాలా మూవీస్ వచ్చినాయి అయ్యో! సార్ ఒకప్పుడు. అవును. 100 మూవీస్‌లో 90 హిట్ సినిమాలు మేడం. అవును. 90 హిట్స్. వెంకటేష్‌యి ఎక్కువుండే అనుకుంటా కదా సార్? వెంకటేష్ గారు ఎక్కువ చేశాడు అవును. బ్యానర్‌లో. అవును. అట్లా తమిళ్‌లో విజయ్. అవును. తమిళ్‌లో విజయ్ చేశాడండి. హ్మ్. అట్లాగా నాకు చౌదరి గారు ఛాన్స్ ఇవ్వటం హ్మ్. జరగటం. ఫస్ట్ 'సింహరాజ్' సినిమా పెద్ద హిట్ అవ్వటం. హ్మ్. అట్లాగా ఇంకా ఆ స్టార్టింగ్ ఇంతవరకు వెనక్కి తిరిగి చూసింది చూడలేదు. లేదు. ఇప్పటికి 23 ఇయర్స్ అయిపోయింది. ఓకే సార్. ఓకే. 'సింహరాశిలో' హీరోని ఎలా అంటే సెలెక్ట్ చేసుకునే ముందు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్? అంటే రాజశేఖర్ అంటే కావాలనే స్టోరీ పెట్టుకున్నారా? ఎలా లేదండి. అప్రోచ్ అయ్యారు? అంటే కథకి రాజశేఖర్ గారితో కొంచెం హీరోయిన్స్ అంటే భయపడేవాడు. హ్మ్. ఎందుకంటే టయానికి రాడు అని. ఓకే. డేట్స్ ప్రాబ్లమ్ అయిపోతాయని చెప్పేసి ఆ! తొందరగా డేట్స్ కన్ఫర్మ్ చేయరు. రాజశేఖర్ గారికి అదుందా సార్? ఓకే. అంటే ఆ! పాపం ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు. హ్మ్. కానీ కానీ టయానికి రాడు. ఓకే. ఓకే. ఇక్కడ డేట్స్ వేస్ట్ అవుతాయి అని చెప్పేసి హీరోయిన్స్ కూడా తొందరగా కన్ఫర్మ్ చేయరు. అదేలెండి. ఆహాహా! సో, అలాంటి ప్రాబ్లమ్‌లో ఆ హీరోయిన్, ఈ హీరోయిన్ అనుకుంటా కుదరలా. హ్మ్. అప్పుడు సాక్షి శివానంద్ చేస్తానన్నాడు. హ్మ్. చేస్తానన్నాక అప్పుడు ఆ అమ్మాయిని ఓకే చేయటం. హుహు. సాక్షి శివానంద్ గారిని, మనోరమ గారిని, హ్మ్. వీళ్ళందరూ గిరిబాబు గారిని హ్మ్. వీళ్ళందరూ చేయటం. హ్మ్. అట్లాగా బా జరిగింది. 'సింహరాజులో' కూడా డైలాగ్ ఉంటుంది సార్. అందులోనే అనుకుంటా కదా సార్. "ఒక్కసారి రామ్మా మెరుపు తీగ." బ్రహ్మానందం గారిది. మెరుపుతీగ కామెడీ. పెళ్లి కొడుకొచ్చాడు, ఆ! అమ్మా! రాజన్నొచ్చాడు. రాజన్నొచ్చినాడు. ఆ! ఆళ్ళ బామ్మర్ది రాంబ్రహ్మం వచ్చినాడు. ఒక్కసారి వచ్చి ఓ పొమ్మ మెరుపుతీగ. సక్సెస్ అలాగ వెళ్ళిపోద్ది. వెళ్ళిపో ఆ డైలాగు ఇప్పుడు పిల్లలకి కూడా నోటెడ్ సార్. ఇప్పటికి ఆ! మంచిది మేడం. హ్మ్. ఇప్పుడు ఎవరైనా కూడా చాలా మంది ఎవరైనా లోపల నుంచి తొందరగా రాపోతే ఒక్కసారి రమ్మా మెరుపు తీగ అంటూ ఉంటారు అంటా పిల్లలు. ఉంటారు. అవును. అవును. అది చాలా అసల నోటెడ్‌గా ఉంటది. అంత అద్భుతమైన కామెడీ కామెడీ మేడం. సార్ అది. అవును. బ్రహ్మానందం గారు గూడా అసల హ్మ్. ఆ ఎళ్ళిపోయిన దానికి హ్మ్. అద్భుతమైన రియాక్షన్ అనమాట. ఇలా ఆ చూస్తా రియాక్షన్‌కి
చూసే రియాక్షన్కి అస్సలు అవును సార్. ఆడిటోరియం గొల్లు అని చెప్పేసి అవును. అలాంటి ఒక కామెడీ టైమింగ్ ఉన్నటువంటి గ్రేట్ ఆర్టిస్ట్ అండి బ్రహ్మానందం గారు. అవును ఆయన బ్రహ్మాండం. చేసిన అతని వల్ల ఆడిన సినిమాలు కూడా, అవును సార్. ఆయన వల్ల కూడా ఎంతో మంది రిపీట్ ఆడియన్స్ ఆ సినిమాలో. ఉమ్, అలాగే కోవై సర్ల గారి కాంబినేషన్ బ్రహ్మానందం గారికి అవును అవును వైఫ్ అనమాట. అవును సార్. కదిలితే ఆ సినిమాలో కొట్టింది బ్రహ్మానందం గారిని. అదేంటే కిటికీ ఎక్కుతావు, గోడ ఎక్కుతావు, పైకి ఎక్కి కొడతావు ఏంటి అని చెప్పేసి. నవ్వుకునే వాళ్ళ సార్ సెట్ లో సెట్లోనే చేసుకునేటప్పుడు. నవ్వు వచ్చేది మేడం. ఆ, అసలు బ్రహ్మానందం గారు నన్ను ఇష్టం లేకుండా వీడు కావాలని నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి ఆ. ఆయనకి బ్లాక్ శారీ కట్టుకుని ఉంచునేది ఇట్లా ఓకే నిరసనగా. ఓకే. అట్లా ఫస్ట్ నైట్ రోజు కూడా అనమాట, అందరు తెల్ల శారీ కట్టుకుని వస్తే కోవేశ్వర బ్లాక్ శారీ కట్టుకుని అట్లాగే సినిమాలో చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసామండి. అసలు ఎంత హ్యాపీ చేశాను నా లైఫ్లో కూడా. ఫస్ట్ సినిమా ఇప్పటికీ ద బెస్ట్ ఫిలిం ఓకే. సింహరాశి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.